వెల్కమ్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. ఇది ప్రజాపాలన కాదు, ప్రజాకంటక ప్రభుత్వం అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్వేయర్లను కనీసం పిలిచి మాట్లాడేందుకు కూడా సమయం ఇవ్వకపోతే అది ప్రజాప్రభుత్వం ఎట్లా అవుతుందని ప్రశ్నించారు. 6,000 మంది సర్వేయర్లకు ₹1 జీతం ఇవ్వకుండానే అది ఉద్యోగం ఎట్లా అవుతుందని నిలదీశారు. రేవంత్ చెప్పిన 70,000 ఉద్యోగాలు వట్టి బూటకమే అని అర్థమవుతుందని విమర్శించారు. ధర్నాకు దిగిన 6,000 మంది సర్వేయర్లను ఈడ్చికెళ్లడం తగునా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. ముఖ్యమంత్రి ఈగో హర్ట్ అయితే ప్రజలను ఇబ్బంది పెడతారా అని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి ఈగో ముఖ్యమా, ప్రజల బాగోగులు ముఖ్యమా అని సీఎం సెక్రటరీ శేషాద్రిని నిలదీశారు. ఈగోలతో పనులు చేయడానికి ఇది ప్రజాస్వామ్యమా, మిలిటరీ రాజ్యం అనుకుంటున్నారా అని విరుచుకుపడ్డారు. కలెక్టర్లతో మాట్లాడి 22A భూ బాధితుల సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తామని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు. అధికారులకు కమిషన్లు ఇవ్వొద్దని కుంగిపోకుండా ధైర్యంగా ఉండాలన్నారు. ప్రభుత్వం మెడలు వంచి ప్రజల ఆస్తులు కాపాడేందుకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు. కమిషన్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని భూ బాధితులు చెబుతున్నారన్నారు. యాదాద్రి జిల్లాలో 40,000 ఎకరాలు 22A కింద నిషేధిత భూములుగా పెట్టారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడో చెప్పారన్నారు. ఇదంతా రేవంత్ రెడ్డి తెలియకుండా జరిగిందా? రేవంత్ రెడ్డి పొంగులెట్టి కూడబలుక్కునే భూ కుంభకోణానికి పాల్పడ్డారనడానికి ఇదే నిదర్శనమన్నారు. రాష్ట్రంలో నిర్బంధాల పర్వం కొనసాగుతుంది. ఎక్కడికక్కడ నిర్బంధ కాండకు తెగబడుతుంది కాంగ్రెస్ సర్కారు. మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కోకాపేటలోని హరీష్ రావు నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు వెళ్లి పేషెంట్లను పరామర్శిస్తామని హరీష్ రావు ప్రకటించడంతో సర్కారుకు వణుకు మొదలైంది. దెబ్బకు జడిసి పోలీసులను ఉసిగొల్పింది. హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు తలసాని, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ను కూడా గృహ నిర్బంధం చేశారు. పార్టీ నేత క్రిషాంక్ను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ నేతలు టిమ్స్ ఆసుపత్రికి వెళ్లి సందర్శిస్తే సర్కారు నిర్లక్ష్యం, డొల్లతనం బయటపడుతుందన్న భయంతోనే హౌస్ అరెస్టులు చేశారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యమా లేక రేవంత్ ఇష్టారాజ్యమా అని బొగ్గమన్నారు. మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి సహా బీఆర్ఎస్ నాయకుల అక్రమ నిర్బంధాన్ని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఖండించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించిన ఆసుపత్రులను, కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తనవిగా డబ్బా కొట్టుకోవడమే మినహా రేవంత్ రెడ్డి అర్భక పాలనలో చేసిందేం లేదన్నారు. ఆత్మవిశ్వాసం లేని రేవంత్ రెడ్డి అహంకార ధోరణికి ప్రజలు సరైన సమయంలో గుణపాఠం చెప్పి తీరుతారని, తస్మాత్ జాగ్రత్త అని రేవంత్ రెడ్డిని మధుసూదనాచారి హెచ్చరించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే రేవంత్ సర్కారు అక్రమ అరెస్టుకు పాల్పడుతుందని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఇది ప్రజాపాలన కాదు, నిరంకుశ పాలన అని విమర్శించారు. మేం టిమ్స్కు వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఉలిక్కి పడుతుందని ప్రశ్నించారు. కేసీఆర్కు ఎక్కడ పేరు వస్తుందనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఎత్తివేస్తుందని మండిపడ్డారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందని మండిపడ్డారు. సనత్ నగర్ టిమ్స్ ను సీఎం రేవంత్ ప్రారంభించినప్పటికీ మౌలిక వసతులు లేవన్నారు. రేవంత్ డొల్లతనం బయటపడుతుందనే ఉద్దేశంతోనే ఆసుపత్రి సందర్శనకు వెళ్తున్న తమను అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు సుధీర్ రెడ్డి. 4 నెలలుగా జీతాలు లేవంటూ టిమ్స్ ఆసుపత్రి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ధర్నాకు దిగారు. సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిలో 4 నెలలుగా జీతాలు చెల్లించకుండా కాంట్రాక్టర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఉద్యోగులు మండిపడ్డారు. వెంటనే జీతాలు చెల్లించాలంటూ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు టిమ్స్ ప్రధాన గేటు ముందు ధర్నా నిర్వహించారు. సికింద్రాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. పాలిటెక్నిక్ విద్యకు సర్కార్ తీరని అన్యాయం తలపెట్టిందని ఆరోపిస్తూ సంగీత థియేటర్ వద్ద ధర్నాకు దిగారు. స్కిల్ యూనివర్సిటీ పేరుతో తమకు తీరని అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. స్కిల్ యూనివర్సిటీ పరిధిలో ఎవరికీ ఉద్యోగాలు రావని, ఈ విధానం వల్ల పాలిటెక్నిక్ విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సుల్లోకి షిఫ్ట్ కావడానికి ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. సర్కార్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
శక్తి స్కీమ్ జీవో 97ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ రాయదుర్గంలో పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. రాయదుర్గంలోని ప్రభుత్వ లెదర్ టెక్నాలజీ కళాశాల వద్ద సుమారు 200 మంది విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శక్తి డౌన్ డౌన్ జీవో 97 రద్దు చేయాలి అని నినాదాలు చేస్తూ హోరెత్తించారు. పాలిటెక్నిక్ విద్యను కాపాడాలంటూ రాయదుర్గం ఏరియాను మార్మోగించారు. పాలిటెక్నిక్ విద్యను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడం వల్ల విద్యార్థుల 3 ఏళ్ల విద్యా వ్యవస్థ దెబ్బతింటుందని ఆందోళన చెందుతున్నారు. రేవంత్ సర్కారు అనాలోచిత నిర్ణయాలతో వేలాది మంది విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతుందని మండిపడుతున్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులు మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. జీవో నెంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు విద్యార్థులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. జీవో నెంబర్ 97ను శక్తి స్కీమ్ను రద్దు చేసి పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల క్లాసులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల నుండి సిసిసి కార్నర్ వరకు ర్యాలీ నిర్వహించారు. విద్యా వ్యవస్థను ప్రభుత్వం అస్తవ్యస్తంగా మారుస్తుందని విద్యార్థి నాయకులు ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా చౌటుకూరు మండలం శివంపేట ప్రభుత్వ డిప్లొమా పాలిటెక్నిక్ కళాశాల వద్ద విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కిల్ స్కీమ్ను నిరసిస్తూ జీవో నెంబర్ 97ను తక్షణమే రద్దు చేయాలని వరుసగా 3వ రోజు కూడా తరగతులను బహిష్కరించారు. కళాశాల ప్రాంగణం ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు. డిప్లొమా కోర్సుల్లో ఐటీఐ వొకేషనల్ కోర్సులను మెర్జ్ చేయడాన్ని విద్యార్థులు తీవ్రంగా ఖండించారు. కోర్సుల విలీనం వల్ల ఇన్ని రోజులు తాము చదివిన డిప్లొమా సర్టిఫికేట్ల విలువ పూర్తిగా తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ జిల్లా పరకాలలో పాలిటెక్నిక్ విద్యార్థులు ధర్నా నిర్వహించారు. స్థానిక పాలిటెక్నిక్ కళాశాల నుండి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను ధ్వంసం చేసే విధానాలను మానుకోవాలని నినాదాలు చేశారు. పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను సాంకేతిక విద్యా విభాగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట బాలికల పాలిటెక్నిక్ విద్యార్థినులు రాస్తా రోకో నిర్వహించారు. కరీంనగర్ రాజీవ్ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యా సంస్థలకు 7 దశాబ్దాల సుదీర్ఘ ఘన చరిత్ర ఉందని, ఎందరో నిరుపేద విద్యార్థులు పాలిటెక్నిక్ విద్యను అభ్యసించి దేశ విదేశాల్లో వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారని విద్యార్థి నాయకులు తెలిపారు. ఇప్పుడు నిరుపేద విద్యార్థులు పాలిటెక్నిక్ చదువులకు దూరమయ్యే పరిస్థితులను సర్కారు కల్పిస్తుందని మండిపడ్డారు. తెలంగాణలో పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఉట్నూర్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల తమ 3 ఏళ్ల డిప్లొమా కోర్సులు, ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. రాస్తా రోకో నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ విద్యను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో అనుసంధానం చేయడాన్ని నిరసిస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంలోని బీజేపీ విద్యా విధానాలను అమలు చేస్తున్నారని విద్యార్థి నాయకులు విమర్శించారు. ప్రభుత్వం తీసుకొస్తున్న శక్తి స్కీమ్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే జీవో నెంబర్ 97ను రద్దు చేసి పాలిటెక్నిక్ విద్యను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో అనుసంధానం చేసే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. పోలీసు రిక్రూట్మెంట్లో ఆదివాసీ బిడ్డలకు ప్రభుత్వం అన్యాయం చేస్తుందని ఆరోపిస్తూ ఏజెన్సీ బంద్కు తుడుం దెబ్బ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతంలో స్కూళ్లు, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. షెడ్యూల్ ప్రాంత ఉద్యోగాలలో ఆదివాసీలకు అన్యాయం జరుగుతుందని మండిపడుతున్నారు. 29 శాఖలలో జీవో 3 సహా షెడ్యూల్ ప్రాంత ఉద్యోగాలన్నీ కలిపి ప్రత్యేక చట్టం చేయాలని, కానిస్టేబుల్ ఉద్యోగాలలో 109 జీవో ప్రకారం 75% వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాంతోపాటు ఐటీడీఏల ద్వారా ఏజెన్సీ ఉద్యోగాల భర్తీ చేయాలని కోరుతున్నారు.
నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే దివంగత బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపుతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విగ్రహ తొలగింపునకు నిరసనగా నర్సంపేట నియోజకవర్గ బంద్కు బీఆర్ఎస్ పిలుపునివ్వడంతో రాజకీయ వేడి మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికార మదంతో బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు. మరికొందరు బీఆర్ఎస్ నాయకులను పోలీసు స్టేషన్లకు తరలించి అక్రమ అరెస్టులు చేశారు పోలీసులు. మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగించడాన్ని నిరసిస్తూ నర్సంపేట బంద్ పాటించింది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపు మేరకు నర్సంపేటలో స్వచ్ఛందంగా బంద్ పాటించారు. వ్యాపార వాణిజ్య సముదాయాలు, విద్యా సంస్థలు బంద్లో పాల్గొన్నాయి. నర్సంపేట బంద్ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలు కొనసాగాయి. మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, రాజయ్య, నన్నపనేని నరేందర్ కూడా మాజీ చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. ఎలాంటి నోటీసులు లేకుండా సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించడంపై బీఆర్ఎస్ శ్రేణులు, నర్సంపేట ప్రజలు బగ్గుమంటున్నారు. తిరిగి అదే చోట పెద్ద విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేసేదాకా పోరాటం ఆగదని తేల్చి చెబుతున్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా ఆర్థిక సహాయంతో పాటు తులం బంగారం ఇస్తానన్న రేవంత్ సర్కార్ ఇప్పుడు పథకాల రద్దుకే కుట్ర పన్నుతుందని మాజీ మంత్రి జోగురామన్న మండిపడ్డారు. హైడ్రాకు లాయర్లను నియమించిన కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను కాపాడేందుకు మాత్రం ఎందుకు న్యాయవాదులను నియమించడం లేదని ప్రశ్నించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. కేసీఆర్కు ఎక్కడ పేరు వస్తుందో అన్న అసూయతోనే పథకాలను నీరు కార్చే ప్రయత్నం చేస్తున్నారని జోగురామన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడంగల్ అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్న సీఎం రేవంత్ బీంగల్ అభివృద్ధికి 20 కోట్లు కేటాయించడానికి ఎందుకు తాత్సారం చేస్తున్నారని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ఒక్కటే హెలికాప్టర్ వాడితే రేవంత్ 2.5 ఏళ్లలో 2 హెలికాప్టర్లు వాడుతున్నారని అన్నారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెబుతూ ప్రజాధనాన్ని ఎందుకు వృధా చేస్తున్నారని నిలదీశారు. సీఎం రేవంత్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాల రద్దుకు సర్కార్ కుట్ర పన్నుతుందని నిర్మల్ బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జి రామ్ కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఇంజనీర్లు ఉద్యోగులపై ప్రభుత్వం కక్షగట్టింది. తమ న్యాయమైన డిమాండ్ల కోసం హైదరాబాద్లోని విద్యుత్ సౌదా వద్ద ధర్నాకు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ పిలుపు నేపథ్యంలో పోలీసులు రెచ్చిపోయారు. ధర్నాకు హాజరయ్యేందుకు హైదరాబాద్కు వస్తున్న భూపాలపల్లి కేటీపీపీ విద్యుత్ ఇంజనీర్లను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. విద్యుత్ ఇంజనీర్లు అక్రమంగా అరెస్టులపై జేఏసీ మండిపడుతుంది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు కూడా లేదా అంటూ విద్యుత్ ఇంజనీర్లు జేఏసీని నిలదీస్తుంది. ఉద్యోగుల హక్కుల సాధన కోసం బీఆర్ఎస్ పోరు బాటపట్టింది. భువనగిరి జిల్లా కేంద్రంలో ధర్నా చేపట్టింది. పెండింగ్లో ఉన్న డిఏ, పీఆర్సీ బకాయిలను, రిటైర్మెంట్ బెనిఫిట్స్ను వెంటనే చెల్లించాలని మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, శేఖర్ రెడ్డి తదితరులు డిమాండ్ చేశారు. నిరుద్యోగులను, ఉద్యోగులను మోసం చేసి ఓట్లు దండుకున్న రేవంత్ రెడ్డి ఆ తర్వాత మాట మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని అన్నారు. సీఎం రేవంత్ ను ఏకిపారేశారు మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మితా పటేల్. 10 ఏళ్లు సీఎంగా ఉంటానని ఎలా చెప్పుకుంటావని నిలదీశారు. వైఎస్ కూడా అలా చెప్పుకోలేదంటూ చురకలంటించారు. ముఖ్యమంత్రి కాగానే రేవంత్ కు కళ్ళు నెత్తికెక్కాయా అని మండిపడ్డారు. రేవంత్ పీసీసీ చీఫ్ కావడానికి కొండా దంపతులే సహకరించారని గుర్తు చేశారు. అదే పీసీసీ చీఫ్ హోదాలో సీఎం రేవంత్ తమ ఇంటికొచ్చి కొండా మురళికి ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని మరిచిపోయారా అని ప్రశ్నించారు. రేవూరి ప్రకాష్ రెడ్డి ఎవరో పరకాల ప్రజలకు తెలియదని, కొండా మురళి తిరిగి రేవూరి గెలిచాడని అన్నారు. డైపర్లు వేసుకునే రేవూరికి టికెట్ ఎలా ఇస్తామంటూ రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండా సుష్మిత బాన్సువాడ కాంగ్రెస్ లో రచ్చ కొనసాగుతుంది. కాంగ్రెస్ పీఏసీ సమావేశం రసాభాసగా మారింది. బాన్సువాడకు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నిధులిచ్చాడని పోచారం శ్రీనివాసరెడ్డి 2 రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఇన్ఛార్జి ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులు ఆందోళనకు దిగారు. పోచారం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోచారం వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసేలా ఉన్నాయని ఆరోపించారు. అదేవిధంగా పోచారం శ్రీనివాసరెడ్డికి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు ఊరట లభించింది. పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన లైంగిక వేధింపుల కేసును హైకోర్టు కొట్టివేసింది. తనపై తప్పుడు కేసు నమోదు చేశారన్న రేగా కాంతారావు వాదనతో హైకోర్టు ఏకీభవించింది. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను హైకోర్టు క్వాష్ చేసింది. తనను ఏ పోలీసులు అరెస్ట్ చేయలేదని, తాను ఎక్కడికి పారిపోలేదన్నారు రేగా కాంతారావు. తన ప్రతిష్టకు భంగం కలిగేలా కొందరు వ్యవహరించారని, అబద్ధాలు ప్రచారం చేస్తూ తాను అరెస్ట్ అయినట్టుగా వార్తలు రాయించారని మండిపడ్డారు. కోర్టు మీద గౌరవంతో న్యాయ పోరాటం చేశానని, చివరకు న్యాయమే గెలిచిందని చెప్పారు. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని, లేకపోతే అమాయకుల కష్టార్జితం సైబర్ ముఠాల పాలవుతుందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి హెచ్చరించారు. ఒక పెద్ద సైబర్ నేరం కేసులో సమర్థవంతంగా విచారణ జరిపి బాధితుడికి చెందిన ₹1 కోటి మొత్తాన్ని 100% రికవరీ చేసినట్లు వెల్లడించారు. దేశంలోనే అత్యంత వేగంగా 100% నగదును రికవరీ చేసి బాధితుడికి అందజేసిన అరుదైన కేసుల్లో ఇది ఒకటని ఆయన పేర్కొన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లోని పోచారం డివిజన్ ఇస్మాయిల్ గూడలో ఉద్రిక్తత నెలకొంది. వసంత వ్యాలీ కాలనీ శ్మశాన వాటిక ప్రహరీని కూల్చివేయడంతో ఇస్మాయిల్ గూడ వాసులు ఆందోళనకు దిగారు. శ్మశాన వాటిక ప్రహరీ గోడ కూల్చివేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వసంత వ్యాలీ కాలనీ వాసులతో పాటు రియల్టర్లకు మద్దతుగా పోలీసులే దగ్గరుండి శ్మశాన వాటిక ప్రహరీ గోడను కూల్చివేయించారని ఆరోపించారు. ఈ క్రమంలో పోలీసులకు ఆందోళనకారుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పలువురిని అరెస్టు చేశారు. మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించింది. కత్తుల నాగరాజు అనే వ్యక్తి రామకృష్ణ ఇంటికి నిప్పు పెట్టడంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. గత వారం ఇద్దరి మధ్య చోటు చేసుకున్న గొడవ తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో పగ పెంచుకున్న కత్తుల నాగరాజు రామకృష్ణ ఇంటిపై దాడికి పాల్పడి పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. ప్రమాదంలో రామకృష్ణ బైక్తో పాటు ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. నిందితుడు కత్తుల నాగరాజు పరారీలో ఉన్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం బీచుపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి కర్నూలు వైపు వెళ్తున్న ఆటో శంషాబాద్ నుండి తిరుపతికి వెళ్తున్న కారును ఢీకొట్టింది. కారును ఆటో కొనడం వల్ల కారు రోడ్డుపై బోల్తా పడింది. ఈ ఘటనలో 8 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓ న్యాయవాది తనను వేధిస్తున్నాడంటూ అల్లంపల్లికి చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన వికారాబాద్ జిల్లా తీవ్ర కలకలం రేపుతుంది. సూసైడ్ నోట్లో అడ్వకేట్ గౌరీశంకర్పై మృతుడు తీవ్ర ఆరోపణలు చేశాడు. వైన్స్ టెండర్ కోసం ₹10 లక్షలు ఇచ్చినట్లు చంద్రశేఖర్ ఆరోపించాడు. అయితే తప్పుడు సంతకాలతో తన ఇంటిని స్వాధీనం చేసుకున్నారని ఆ లేఖలో చంద్రశేఖర్ పేర్కొన్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో వేటగాళ్లు రెచ్చిపోయారు. మండల సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉచ్చులు వేసి చుక్కల జింకను వేటాడి హతమార్చిన ఘటన కలకలం రేపింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వేటగాళ్లను గుర్తించారు. జింక మాంసాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు వేటగాళ్లు ఏర్పాటు చేసిన ఉచ్చు తీగలను పరిశీలించి తొలగించారు. వేటకు పాల్పడిన 2 నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం వారికి 14 రోజుల రిమాండ్ విధించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్ర కోఆర్డినేటర్ గర్రెపల్లి సతీష్ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వహించారు. ఈ ఛాలెంజ్లో భాగంగా వెంగళరావు నగర్ పార్కులో తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు మొక్కలు నాటారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో మాజీ ఎంపీ సంతోష్ కుమార్ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టి అందరినీ ఏకం చేసి కోట్లాది మొక్కలు నాటడం గొప్ప విషయం అన్నారు. ఇబ్రహీంపట్నం మండలం చర్ల పటేల్గూడ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ వేదోక్తంగా నిర్వహించారు. యజ్ఞశాలను నిర్మించి అందులో ప్రత్యేక హోమగుండాలను ఏర్పాటు చేశారు. ఆగమ శాస్త్రానుసారంగా విశేష హోమాలతో ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని, కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని అన్నారు.
ఇది న్యూస్ ఎక్స్ప్రెస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.